మనం రక్షించబడి ఉంటాము, కానీ దేవునిని హృదయపూర్వకముగా ఆరాధించడానికి మన హృదయాలు సిద్ధముగా ఉండవు. నిజముగా మనము దేవుని సన్నిధిలో తండ్రి అని మనం పిలుస్తున్నప్పుడు, ప్రభువా అని మనం పిలుస్తున్నప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఈ 51వ కీర్తనలో దావీదు ఒక భయంకరమైన స్థితిలో ఇరుక్కొని ఇదిగో ఈ కీర్తన పాడుతున్నాడు. ఏంటా ఆయన స్థితి అంటే, ఆ 51వ కీర్తన ఆ పై మాటలలో శీర్షికలో కొన్ని మాటలు మనకు కనబడతాయి. చూడండి ఏం జరిగింది. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే దావీదు జీవితంలో పాపము అనే దాన్ని దేవుడు వెలుగులోకి తీసుకుని వచ్చాడు అన్న విషయం మనకిప్పుడు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బలవర్తమానం మనం చూస్తాము. అయితే దావీదు యొక్క ఆరాధన ఏం చేయబడింది? మార్చబడింది. ఏం చూడండి, ఆయనకు ఎట్లా ఉన్నాడు, ఆయన ఆరాధన చూడండి. ఇక్కడ మనం ఏమంటున్నాం? 12వ వచనము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి దృఢపరచుము అని అంటున్నాడు. చాలు, అంతేకాదు 14వ వచనం, దేవా నా రక్షణకర్తకు దేవ అంటున్నాడు. 14వ వచనంలో 3వ లైన్, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహ గానము చేయను. ఒక మాటలో దేవుణ్ణి ఆరాధించటానికి దావీదుకు అడ్డుగా ఉన్నది ఏమిటంటే అది పాపము. చూడండి ఆ మాట అంటున్నాడు 51వ కీర్తన 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కాబట్టి మన యొక్క నోటితో ఇటువంటి స్థితి కలిగి దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తాము? మనం పాపము మన హృదయంలో ఉంచుకొని, చెడు తలంపులు మన తలంపుల్లో పెట్టుకొని, మరి చెడు మాటలు మనం పలుకుతూ దేవుని ఎలా స్తుతిస్తాము? యాకోబు భక్తుడు ఈ విషయం గురించి మాట్లాడతాడు. ఏమండి, ఆ బావిలో నీళ్లు తీయగా ఉంటాయా అంటే అవునండి తీయగా ఉంటాయి అంటారు. లేకపోతే చేదుగా ఉంటాయి అంటారు, ఉప్పగా ఉంటాయి అంటారు. కానీ ఏమని చెప్పాలి ఒకళ్ళు? అది చేదుగా ఉంటాయి, తీపిగా ఉంటాయి అంటే ఎట్లా ఉంటుంది? నమ్ముతాం మనం? అది నమ్మలేదు. ఎందుకు? ఉంటే చేదుగా ఉంటుంది, లేకపోతే ఉప్పుగా ఉంటాయి. అందుకని ఇదే మాటను యాకోబు భక్తుడు రాశాడు. ఏమని రాశాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, ఒక నోటు నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును అని అంటున్నాడు. గమనించండి ఆ మాట. సహోదరులారా ఇలాగుండకూడదు, నా సహోదరు ఇలాగుండకూడదు, నీటి బొగ్గుల నుండి ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. గమనించండి, ఇక్కడ మన ఆత్మీయ జీవితాలకు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయంలో నుంచి ఆరాధన వస్తుంది, అయితే అదే హృదయంలో చెడుతనము కనపడతాం. చూడండి, అపోస్తల కార్యములో మన సందర్భం కాకపోయినప్పటికీ కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఒక పేతురు దగ్గరకు ఒక గారడివాడు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? 8వ అధ్యాయము 21వ వచనము, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. గమనించండి, కాబట్టి వీడికి మారు మనసు లేదు, హృదయంలో చెడుతనం ఉంది. కానీ రక్షించబడిన మన జీవితాల్లో మారు మనసు కలిగిన అనుభవం ఉంది, కానీ చెడుతనము ఇంకా ఉంది. అట్లాగే మారు మనసు ఉన్నది, చెడుతనము కూడా ఉన్నది. అందుకని దావీదు అంటున్నాడు అక్కడ 51వ కీర్తన. రండి, 51వ కీర్తన ఏమంటున్నాడు ఆయన? 51వ కీర్తన 3వ వచనం చదవండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి,
నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నేను పాపము చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నా. చాలు. చూడండి, రక్షించబడిన వాడు ఏం చేశాడంట? చెడుతనం చేశాడు. కాబట్టి రక్షించబడిన వారు పాపము చేయరా అంటే చేయటానికి అవకాశాలు ఉన్నాయి, కానీ చెయ్యమని కాదు అక్కడ అర్థమవుతుందండి. చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనము దావీదు జీవితము ఎటువంటి ఆరాధన స్థితి కలిగి ఉన్నదో కొన్ని మాటలు మనం చూస్తాం. రండి. మొదటి మాటగా సమూయేలు గ్రంథము, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము. దయచేసి ఈ మాటను చదవడానికి ప్రయత్నం చేయండి. 37వ వచనము. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. చాలండి. ఈ మాటను, మరొక మాటను నేను మీ దృష్టికి తీసుకుని వస్తా. ఇదే అధ్యాయము, ఇదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమై మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నేను పట్టినప్పుడల్లా అతడు సితార చేతబట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. చాలు. ఇక్కడ ఈ రెండు మాటలు ఒక్కసారి మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. మొట్టమొదటిది, సౌలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు సింహం యొక్క బలము నుంచి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను దేవుడు కాపాడాడు. ఇదిగో ఈ ఫిలిస్తీన్ నుంచి కూడా, అంటే గొలియాతు నుంచి కూడా నన్ను కాపాడతాడు అని దావీదు చెప్తున్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాటలో సౌలుకు దురాత్మ పడుతుంది. ఆ దురాత్మ పోవాలి అని అంటే అక్కడున్న పనివారు ఏం చేస్తున్నారంటే సితార చమత్కారముగా వాయిస్తున్నారంట. కన్నింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఆయన వాయిస్తుంటే ఏం జరుగుతుంది? సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. అంటే గమనించండి, దేవునిని ఆరాధించుటలో ఎంత శ్రేష్టమైన స్థానములో ఉన్నాడో ఈ దైవజనుడు మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి స్థానములు ఉన్నాడు? ఈయన సితార వాయిస్తే దెయ్యాలు పోతాయా? పోతుంది. అంటే దేవుని ఆత్మతో ఈ మనుషుడు ఏం చేయబడ్డాడు? నింపబడిన వాడు. అరణ్యములో ఒంటరిగా ఆ జంతువుల మధ్య, లేక తన యొక్క జీవాల మధ్య, ఆ గొర్రెల మధ్య ఈయన ఒక్కడే కూర్చుంటూ దేవునితో ఏం చేస్తున్నాడు? ఆరాధించే ఆ అద్భుతమైన అనుభవంలో ఆయన ఒక శ్రేష్టమైన స్థానంలో ఉన్నాడు. గమనించండి, దేవుని ఆరాధించడానికి ఈయనకు ఏ అడ్డంకి లేదు. చక్కగా అక్కడ ఇంట్లో మంచి పండుగ జరుగుతూ ఉంది. ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన పేరు ఎవరు? ఆయన పేరు సమూయేలు. అదేనా? ఏం తీసుకొచ్చాడు? ఒక తైలపు కొమ్ముని తీసుకొచ్చాడు. కాబట్టి వెంటనే దావీదు వాళ్ళ నాన్న కబురు పెట్టారు, మీ ఇంటికి నేను వస్తున్నాను అని చెప్పగానే ఇంత ప్రవక్త వస్తున్నాడంటే ఏంటో అనుకున్నారు. మీ కుమారులందరినీ మరి స్నానం చేసి శుద్ధి అయ్యి చక్కగా రెడీగా ఉండండి అన్నారు. అమ్మో, ఏదో ఉంది విషయం అనుకున్నారు. కాబట్టి అందరూ కుమారులు, దావీదు యొక్క అన్నలు అందరినీ రెడీ చేశాడు దావీదు యొక్క తండ్రి. అయితే ఆ మొట్టమొదటి అబ్బాయి రాగానే, దావీదు అన్న రాగానే ఎలియాబు ఈ పాస్టర్ గారు అనుకున్నాడు ఈయనే అనుకున్నాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు కాబట్టి ఈయనే అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఈయన కాదన్నాడు. సరే పక్కకి వెళ్ళి రెండో వాడు కాల, మూడో వాడు కాల, అట్లా అందరూ అయిపోయారు, ఎవరు లేరు. మరి నీ కుమారులందరూ వచ్చారంటే ఉన్నారయ్యా, ఇంకెవరు లేరంటే ఒకడు ఉన్నాడు.
వాడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. వాడు ఏం చేస్తుంటాడు? వాయిస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? గొర్రెలను మేపుతూ ఉంటాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో దైవజనుడు దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, ఆయన గొప్ప ఆరాధికుడు. ఎటువంటి ఆరాధికుడు అంటే, తన స్తుతి ద్వారా, తన ఆరాధన ద్వారా శత్రువులను పడద్రోసినాడు. 18వ కీర్తన రండి, కీర్తన గ్రంథము 18వ కీర్తన 8వ కీర్తన చూద్దాము. ముందు 8వ కీర్తన దావీదు రాసిన కీర్తన ఏమంటున్నాడు చూడండి. 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మార్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చాలండి. కాబట్టి శత్రువు గొలియాతు కావచ్చు, శత్రువు దురాత్మకుడు కావచ్చు. అయితే నాకున్న ఆయుధం ఏంటి తెలుసా? ఏం ఆయుధం అంట? స్తుతి. అర్థమవుతుందా? ప్రైజ్, ద పవర్ ఆఫ్ ప్రైజ్. కాబట్టి ఈయన ఆరాధించడం ద్వారా, ఈయన స్తుతించడం ద్వారా శత్రువులను పగ తీర్చుకుని వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు మారిపేస్తున్నాడు. వాడు గొలియాతు కావచ్చు, అక్కడ సౌలు దగ్గర పడిన దురాత్మ కావచ్చు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా శత్రువు కొన్ని కోటలు కడతాడు. దేవుని ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని విశ్వాసం ఉంచకుండా, దేవుని భక్తి ఉంచకుండా, దేవునికి సమయం కేటాయించకుండా, దేవుని గణపరచకుండా, దేవుని ప్రేమించకుండా, దేవునికి అప్పగించుకోకుండా వాడు కొన్ని కోటలు కడతాడు. ఏంటో కోటలు చెప్పండి? ఏంటో కోటలు అంటే మనల్ని సంపూర్ణంగా దేవునికి దూరం చేస్తాడు. వాటిని బద్దలు కొట్టాలి మనం. ఎట్లా? స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా. కాబట్టి చాలా మంది మానసికంగా అంటే శారీరకంగా అనేక రకాలైన అలవాట్లకు బానిసలు అవుతున్నారు. ఫోన్లో చెడ్డ విషయాలు చూడటం, అంతేకాదు లోకములో అనేక రకాలైన తినటము, త్రాగటము, వ్యభిచారము, జారత్వము, జోదము, రకరకాలైన పాపాలు, వీటన్నిటికీ ఏం చేస్తున్నాడు? వాడు కోటలు కడుతున్నాడు. దాంతో అందరూ కూడా బందీలే. అయితే అవి ఎలా పోతాయో తెలుసా? దేవునితో అత్యధికమైన సమయం గడపాలి. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ఎక్కువ సమయం దేవునితో గడిపాడు. కాబట్టే గొలియాతు విషయంలో భయపడటంలా. సౌలు దగ్గరకు వచ్చి పిలిపించి, అయ్యా ఈయనకు దయ్యం పట్టింది, సితార వాయించంటే ఏమాత్రం కూడా భయపడటంలా. ఇంత చక్కటి ఆరాధికుడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా. దావీదుకు గొర్రెలే కదండి, ఖాళీగా ఉన్నాడు, ఏం సమయం లేదు, మాకంటే సమయం లేదు అని అనుకుంటున్నారేమో. దావీదు ఎట్లాంటి వాడో తెలుసా అండి? చూడండి ఎట్లా ఉన్నాడు ఆయన. సమూయేలు 2వ గ్రంథము రండి, 2వ గ్రంథము 2వ గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. చాలు, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎవరిదంటే ఇది? దావీదుకు ఆరాధించే స్థలం ఉందంట. ఎక్కడ? ఒక కొండ మీద, ఆ ఒలీవల కొండ మీద. ఇక్కడ ఈ సందర్భం అంతా చూస్తే కుమారుడు వచ్చి సింహాసనాన్ని ఏం చేశాడు? లాగేసుకున్నాడు. చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే దావీదు చంపగలడు, కానీ దావీదు ఏం చేశాడు? తన తలను కప్పుకొని చెప్పులు లేకుండా ఆ ఒలీవల కొండ ఏడ్చుచు ఎక్కుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు దావీదుకు ఆరాధించే స్థలం ఒకటి ఉందంట. పరిశుద్ధాత్మ ఎంత చక్కగా రాసిపెట్టవచ్చు అంటే, రాజు అయిన తర్వాత కూడా దేవుని ఆరాధించడానికి ఎక్కడ కూడా వెనక తీయలేదు. తను ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎన్ని యుద్ధాలు చేసినా కూడా, ఎన్ని పోరాటాలు చేసినా కూడా, సామంతుల విషయం కావచ్చు, రాజ్యం విషయం కావచ్చు, శత్రువు విషయం కావచ్చు, భార్యలు, కుమారులు, మరి రకరకాలైన పరిస్థితుల్లో విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా దేవునిని ఆరాధించే సమయాన్ని పోగొట్టుకోలేదు.
నీవు నేను దేవుని ఆరాధించే విషయంలో ఎక్కడ కూడా మనకు ఒక ప్రత్యేకమైన సమయము స్థలం అనేది నిర్ణయించుకోవాలి. లేకపోతే శత్రువు మన చుట్టూ ఏం కడతాడు? పొట్టలు కడతాడు, దుర్గాలు కడతాడు. ఇది ప్రభువా, నా జీవితంలో ప్రతి స్థలమును కూడా నేను నిన్ను ఆరాధించడానికి నేను సిద్ధపరచు. అయితే ఈ దావీదుకు దేవుడు ఏమని ఆరాధించాలి? మొదటి మాటలో, ప్రభువా సింహం యొక్క బలము నుంచి విడిపించావు, ఎలుగుబంటి యొక్క బలము నుంచి విడిపించావు, అంతేకాదు గొలియాతు బలము నుంచి కూడా విడిపించావు. కాబట్టి నీ జీవితంలో కూడా సాతానుడు సింహం వలె నీ మీదకి వస్తా ఉన్నాడు, ఎలుగుబంటి వలె నీ మీదకి వస్తున్నాడు, గొలియాతు వలె నీ మీదకి వస్తున్నాడు. వాటన్నిటి బలం నుంచి దేవుడు ఏం చేశాడు? పైకి లేపుతాడు. 18వ కీర్తన, ఇప్పుడు రండి 18వ కీర్తన గ్రంథము 18. ఈ మాటలు చదవండి. కీర్తన గ్రంథము 18 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించెను. చాలమ్మ, దేవునికి మొరపెడితే శత్రువు చేతులు ఎట్లా ఉన్నారు ఈ శత్రువులు? 17వ వచనం. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. కాబట్టి నాకంటే బలంగా ఉన్న శత్రువు చేతుల నుంచి దేవుడు నన్ను కాపాడినాడు. కాబట్టి ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తాను. ఇక్కడ రెండవ విషయంలో మనము మరి పరీక్షించుకునే విషయంలో మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభువా, దావీదు ఇంతగా నువ్వు సహాయం చేసావు కదా, నాకు కూడా సహాయం చేసి శత్రు బలము నుంచి నన్ను విడిపించి నీ నీతితో నీ జీవముతో నన్ను నింపి పరిశుద్ధుడిగా చేసి నీ బిడ్డగా చేసుకున్నందుకు నేను ఆరాధిస్తున్నాను, ప్రభువుని ఆరాధిస్తాం. మరి దావీదు జీవితంలో కొంత మార్పు జరిగిపోయింది. ఏం జరిగింది? ఇదిగో 51వ కీర్తన రాస్తున్నప్పుడు సందర్భం ఏంటి అని అంటే, దావీదు ఒక రోజున ఒక మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. మేడ మీద తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ స్నానము చేస్తూ కనబడి, వెంటనే దావీదు ఆ స్త్రీని పిలిపించి ఆమెతో పాపం చేసినాడు. వెంటనే ఆమెను ఇంటికి వెళ్ళిపోమని చెప్పినాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆమె భర్త మరి ఆమె కొద్ది రోజుల తర్వాత వచ్చి, అయ్యా మరి నేను గర్భవతినైనాను అని చెప్పింది. వెంటనే ఆమె భర్తను పిలిపించాడు. ఆయన కొంత మరి నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండు అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను ఉండను. మరి మన రాజ్యం వేరే వాళ్ళకి యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఎలా నిద్రపోతాను అని అంటాడు. మరలా దావీదు ఒప్పుకోకుండా ఆయన కాస్త ద్రాక్షరసం ఎక్కువ త్రాగించి ఇప్పుడు వెళ్ళి పడుకో అంటాడు. ఆయన వెళ్ళను అని ఆ రాజమందిరంలో పడుకుంటాడు. ఆయన పేరు ఊరియా, బత్షెబ యొక్క భర్త పేరు ఊరియా. ఎట్లయితే లాభం లేదనుకొని ఆ వ్యక్తికి ఒక ఉత్తరం రాసి యుద్ధానికి వెళ్ళి అక్కడున్న మరి యోవాబుకి ఇవ్వు అని చెప్పేస్తా అంటాడు. ఆ ఉత్తరములో యోవాబుకి రాస్తా, యోవాబు ఈ ఊరియాను ఎక్కడైతే చచ్చిపోయే అవకాశం ఉందో అక్కడ పెట్టు, చచ్చిపోతాడు అని ఆ ఊరియా మరణ శాస్త్రం కలిగిన ఉత్తరాన్ని ఆ ఊరియా చేతికి ఇచ్చి ఆ ఊరియాను అక్కడికి పంపిస్తారు. అక్కడ యోవాబు అది చదివి ఈ ఊరియాను ఎక్కడైతే ప్రమాదకరంగా చచ్చిపోతారో అక్కడ పెడతారు. వెంటనే ఊరియా చనిపోతాడు. బత్షెబ ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత రాజుగా ఉన్న ఈ దావీదు ఏమంటాడు? ఇప్పుడు నేను ఈమెను కరుణించి ఈమెను వివాహం చేసుకున్నాను, భర్త లేడు కాబట్టి గమనించండి, దావీదు చేసిన భయంకరమైన పాపాలు ఒకటి కాదు, ఎంత దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనము వీటిని ఒక్కొక్కటిని జ్ఞాపకం చేసుకుంటూ బలలో పరీక్ష చేసుకుంటాం. ఏం పరీక్ష చేసుకోవాలి? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, రాజులు వసంతకాలమున యుద్ధమునకు వెళ్ళే సమయంలో ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడండి? ఈయన సమూయేలు 2వ గ్రంథములో ఆ మేడ మీద గదిలో చక్కగా నిద్రపోతూ ఉన్నాడు.
చూడండి ఆ మాటను 11వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము. వసంతకాలమున రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను. నిలిచి ఏం చేస్తున్నాడు? ఒకానొక దినమున ప్రొద్దుగుంకి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు. చాలా సందర్భాలలో మనం పాపం ఎందుకు చేస్తామో తెలుసా అండి? ఎప్పుడు పొరపాట్లో పడతామో తెలుసా? ఎప్పుడు నష్టంలో పడిపోతామో, ఎప్పుడు సాతానుకు చిక్కుతాము అంటే చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయకపోవడం. మళ్ళా చెప్తున్నా, చేయవలసిన పనిని చేయాల్సిన సమయం. ఇక్కడ మొదటి మాట వసంత కాలము అని ఉంది. అక్కడ అది కాలం. ఆ కాలంలో ఏం చేయాలి? అక్కడ తర్వాత మాట రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. అర్థమవుతుందండి? పని ఏంటి? ఏం పని అంట? చెప్పాలి పెద్దగా. యుద్ధం చేయాలి. ఏ సమయంలో? వసంత కాలములో. పాతకాలములో యుద్ధాలు చేయడానికి ఏం చేస్తారంటే రాజులు, వసంతకాలం అప్పుడు కొట్టుకుందాం, ఎవరు తెలుసుకుందాం అంటారు. ఆ రాజ్యము మీ రాజ్యం వసంతకాలంలో పలానా చోటుకి రండి అని. ఏ వసంతకాలం రాగానే అందరూ రెడీ చేసుకొని ఒక స్థలానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఎవరు గెలిస్తే మేము గెలిచామని చెప్పుకుంటారు. కాబట్టి రాజులు వసంతకాలం వచ్చే సమయంలో ఎలా ఉండాలి? వాళ్ళు ఎలర్ట్గా ఉండాలి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి పన్నాగాలు పన్నాలి, దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు దేవుని వైపు చూడాలి. ఇట్లాంటి పరిస్థితులలో ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? యుద్ధానికి పోయే సమయంలో యుద్ధానికి పోకుండా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? నిద్రపోయి లేచి మేడగది మీద తిరుగుతున్నాడు. నా వైపు చూడండి అందరూ. ఇంక చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి చేయవలసిన పని చేయవలసిన సమయం. చాలాసార్లు నువ్వెందుకు పాపములో పడిపోతున్నావో తెలుసా? నేనెందుకు పాపములో పడుతున్నానో తెలుసా? ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన పోయి, వాక్యము చదివే సమయంలో వాక్యం చదువు. కాబట్టి ఖాళీగా ఉన్న సమయాన్ని దేవునితో నింపుకోవలసిన మనము లోకముతో నింపుకుంటున్నాము. కాబట్టి మెల్లమెల్లగా ఏం జరుగుతూ ఉంది? సాతాను యొక్క ఆధీనములో ఈ దైవజనుడు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని ఆరాధించే ఈ మనుష్యుడు, ప్రభువా ఇదిగో నాయనా మరి యుద్ధానికి వెళ్ళాలి అని దేవుని ఆరాధిస్తూ దేవుని బలము కోరుకోవాల్సిన వాడు అంటున్నాడు కదా 18వ కీర్తనలో, శత్రువుల నా చుట్టూ చుట్టుకునిండుగా నేను కీర్తనుడైన యెహోవాకు మొరపెట్టగా బలవంతులకు బలిష్ఠుల వారి నుంచి ఆయనను కాపాడినాడు అని చెప్తున్న ఈ దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి పోకుండా, మొర పెట్టకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని ఆరాధించకుండా ఏం చేస్తున్నాడు? సోమరిగా ఉంటూ ఏం చేశాడు చెప్పండి? ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమెను చూడటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్యూరిటన్లో ఒక సేయింగ్ ఉంటుంది. ప్యూరిటన్ అంటే ఒక మత సంబంధమైన శాఖ మన క్రైస్తవములోనే. ఏమంటారంటే నీ తల మీద నుంచి పక్షి ఎగరకుండా ఆపలేవు. అది పెద్ద తప్పేం కాదు. కానీ నీ తల మీద అదే పక్షి గూడు కట్టుకుంటే అది తప్పు అని అంటాడు. ఈ మాట మీకు అర్థం అవటానికి వీలుగా చెప్తా. ఇట్లా రోడ్డు మీద పోతున్నాం, ఏదో చూడకుండా చూసాం, తప్పేం కాదు. తొలి చూపు ఎప్పుడు కూడా పాపం కాదు. అలా అనుకుంటే కళ్ళు పిక్కోవాలి, గుడ్లు కట్టుకోవాలి. మనం చూడాలని ఇంటెన్షన్ లేదు, వెళ్తుంటే పొరపాటు జరిగిపోయింది పక్కకు తిరిగి వెళ్ళిపోవాలి. కానీ మరలా దాన్నే చూస్తూ దాన్ని హృదయంలో తెచ్చుకుంటూ ఏం చేస్తున్నాము? అదే పాపాన్ని. దావీదు యుద్ధానికి వెళ్లకుండా మేడగది మీద సోమరిగా నిద్రపోతూ నడుస్తూ ఆమెను చూశాడు. వెంటనే తల తిప్పుకోవలసిన వాడు ఆమె గురించి విచారణ చేసి ఆమెను పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఆమెతో పాపము చేస్తూ వచ్చాడు. ప్రేమైన వాళ్ళారా, మన ఆత్మీయ జీవితంలో
ఏ దేవునికి సంబంధించిన పనులు చేయకపోవడం ద్వారానే పాపము చేస్తున్నాం మనం. దేవుని వాక్యం నింపుకోకపోవడం ద్వారానే శత్రువు యొక్క వాక్యము మన లోపలికి వస్తాం. దేవుని ఆలోచన మన హృదయంలో, మన తలంపులు లేకపోవడం ద్వారా శత్రువు తలంపులు మన లోపలికి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా శత్రువు యొక్క బలం పెరుగుతూ ఉంది. పాపం చేయమంటున్నాడు, చేసేస్తా. ఎంత సింపుల్ చూడండి, ఎంత సింపుల్ అయిపోయింది. కాబట్టి దావీదు యొక్క స్థితి ఆయనకు అర్థం కావటంలో మెల్లగా ఉచ్చులోకి పోతా ఉన్నాడు. జారుడు బండ. ఇట్లా స్థితిలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి. ఒక ఫోన్ ద్వారా కావచ్చు, కళ్ళ ద్వారా కావచ్చు, చేతుల ద్వారా, రకరకాల డబ్బుల ద్వారా, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, జోదము, గర్వము, విగ్రహారాధన, మాంత్రికమైన క్రియ, ఎన్ని పాపాలు మనలో ఉంటున్నాయో. దేవుని ఆరాధించకుండా, దేవుని సేవించకుండా, దేవుని వాక్యం మన హృదయం నింపకుండా, వీటన్నిటితో మనం నింపబడుతూ సాతానికి ఇంకా బానిసలుగా మార్చబడుతుంది. ఒక జారుడు బండలాగా. నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. మంచు ప్రాంతం ఉంటుంది, మంచు ప్రాంతం. ఆర్కిటిక్ ఆ ప్రాంతములు, ఆర్కిటిక్ ప్రాంతములు -30-40 వరకు కూడా వెళ్తుందట. ఆ ప్రాంతంలో -30 అంటే ఎంతో తెలుసా అండి? ఇప్పుడు మనకు 30-40 ఉంటుంది. 30-40 కిందకి వెళ్ళిపోయి 0కి వెళ్ళిపోయి 0 నుంచి మళ్ళీ 30. ఇక్కడ ఎవరు కూడా అంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎవరు లేవు. మనకు 0 వస్తేనే మనం బతకలేము. మన తక్కువ కష్టమే, తట్టుకోలేము, అలవాటు లేదు కాబట్టి. -30 అంటే చాలా కష్టం. అట్లాంటి ప్రాంతములో ఒక మంచు తోడేళ్ళు ఉంటాయి. మంచు తోడేళ్ళు అవి చర్మము చాలా విలువైనది. వాటిని పట్టుకోవాలి అంటే ఏం చేస్తారంటే వేటగాళ్ళు దొరకవు అవి. ఎందుకంటే వాటి చర్మం చాలా మంచిగా ఉంటుంది. వాటి ఫర్ అంటారు, ఫర్. దాంతో మంచి లేడీకి సంబంధించిన బ్యాగ్స్ అవన్నీ కూడా చేస్తారు. చాలా కాస్ట్లీ అది. వాటిని ఏం చేస్తారంటే, వాటికి చాలా ఇష్టమైన జంతువు ఏంటంటే సీల్ అనే చేపలు ఉంటాయి. సీల్. ఆ చేపల యొక్క రక్తాన్ని తీసి ఆ మంచు నేల మీద చల్లి వాటి లోపల సన్నటి ఇనప బ్లేడ్లు పెడతారు, చాలా పెడతారు. కాబట్టి ఈ యొక్క మంచు తోడేలు దూరం, కొన్ని కిలోమీటర్ల దూరం ఉండగానే ఈ వాసన పసిగడుతుంది. అది ఒక 10 కిలోమీటర్లు ఉండగానే పసిగడు. చాలా పవర్ఫుల్ ఉంటాయి. మనకిష్టమైన సీల్ జంతువు యొక్క రక్తం అక్కడ వస్తూ ఉంది అని పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యొక్క రక్తాన్ని గడ్డగట్టిపోయి, ఇట్లా పొయ్యిగానే గడ్డగట్టిపోతాం. పాత్ర ఉండగానే గడ్డగట్టి, అంత చలి ఉంటుంది ఆ ప్రాంతంలో. ఆ గడ్డగట్టిన రక్తాన్ని నాలుగుతో ఇలా లాగితే ఏమవుతుంది? అది వస్తుందా? అది రాదు. కానీ ఈ బ్లేడు ఈ నాలుకకు మాత్రం ఎట్లా తెగినప్పుడు సర్ అని ఆ నాలుగు తెగిపోదు. నోట్లోకి రక్తం వస్తుంది. అబ్బా, రక్తం వచ్చింది కదా అనుకో. మళ్ళా అంటది, మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తుంది. దాని రక్తం అది తాగుతుంది. అది మాత్రం ఆడేవు. అట్లా చివరకు దాని రక్తం అంతా అది తాగేసి శరీరంలో రక్తం లేక అక్కడ పడి చనిపోతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని పట్టుకొని దాన్ని చంపి పూర్తిగా చనిపోతుంది. దాదాపుగా దాని యొక్క చర్మం అంతా తీసుకొని దాన్ని పక్కన పడేస్తారు. అర్థమవుతుందా? అంటే ఏంటిది? సాతానుడు నీకు వేసే ఉచ్చు, నీకు పెట్టే ఒక పాపము నీకు చాలా తీయగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. యోబు గ్రంథములో ఆ మాట ఉన్నది, చెడుతనము వారి నోటికి తీపిగా ఉండెను అంటుంది. చదవండి ఆ మాట. యోబు గ్రంథం 20 సరే, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మనకు సమయం సరిపోదు కాబట్టి. చెడుతనం వారి నోటికి తీపిగా ఉండును అని ఉంటుంది. 20వ అధ్యాయము 12వ వచనమాట. చూడండి, యోబు గ్రంథము 20:12 చదవమ్మా. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక కింద దాన్ని. ఎట్లా ఉందండి చెడుతనం? మనకు
కాబట్టి దావీదుకి చెడుతనం ఎట్లా ఉంది? తీయగా ఉంది. చూస్తున్నాడు, చూపు మరల్చుకోలేదు, వెంటనే పిలిపించాడు, పాపం చేసి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పని? ఆ పాపం చేసిన వెంటనే ఏమంటాడు? ఇప్పుడు ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. ఎట్లా పోయింది పాపం? వెంటనే అమ్మ నువ్వు వెళ్ళి మరి పవిత్రపరచు, నీళ్ళతో పవిత్రపరచు. యూదులు వారు ఒక పని చేస్తున్నప్పుడు వారు ఎట్లా పవిత్రపరుచుకుంటారంటే నీళ్ళతో కడుక్కోవడం. ఇప్పుడు ఉదాహరణకు మన హైందవ సహోదరులు కూడా మరి నీటితో శుద్ధి చేసుకుంటారు. కాబట్టి నువ్వు వెళ్ళి పవిత్రపరచుకో. ఆ మాట మనం చూస్తాం. చదవండి సమూయేలు 2వ గ్రంథము. పవిత్రపరచుకున్న మాట మనకు కావాలి. 11వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం సగభాగము. దావీదు సగభాగము. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో కలిగిన అపవిత్రత పోగొట్టుకొని తన ఇంటికి మరలా వచ్చెను. ఏం జరిగిందంటే అండి, అపవిత్రత ఏమైందంటే చెప్పండి ఒకసారి, పోగొట్టుకున్నాను. కాబట్టి మనము కూడా పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాం. ఏం పాపాలు చేస్తాము, ఎట్లా పోగొట్టుకుంటాం? ఉదాహరణకి నేను ఒక బ్రదర్తో అబద్ధం ఆడాను, అది బయటకు వస్తుంది. ఒక డబ్బులు ఇచ్చి పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవి అవే కదా. ఒకవేళ నేను ఒక చోట దొంగతనం చేశా, వెంటనే సీసీ కెమెరా రికార్డు అయిపోయింది. ఆ సీసీ కెమెరా రికార్డు తీసేసుకొని దాచిపెట్టేసుకుంటా, పాపం తుడిచిపెట్టేసి. లేకపోతే ఫోన్లో చూడకూడదు చూస్తా, వెంటనే డిలీట్ అయిపోయింది. పాపాన్ని పోగొట్టుకుంటున్నా. తప్పు చేసి ఏం తెలియనట్లుగా చక్కటి మంచి బట్టలు కట్టుకొని సినిమాకి వెళ్ళి వచ్చి వెళ్ళలేదని చెప్తుంటున్నా. సినిమా టికెట్ చింపేసి, లేకపోతే ఎక్కడన్నా పార్కులో కూర్చున్నట్లుగా మరి పార్క్ టికెట్ పుట్టిస్తుంటున్నా. నేను కళ్ళారా చూస్తూ వచ్చా. ఒక యవనస్తులు హైదరాబాద్లో నేను బస్ ఎక్కి కూర్చున్న తర్వాత ఆమె నాతో పాటు ఎక్కి నా పక్కని సీట్లో కూర్చొని ఒక సెల్ఫీ దిగి, బస్సు అంతా కనపడే విధంగా. మళ్ళీ బస్సు కిందకి వెళ్ళి ఒక సెల్ఫీ దిగింది, వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏంటి దాని అర్థం? అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడు కండక్టర్ గారు అది చూశాడు, నా వైపు చూశాడు. ఏంటి సార్ ఇది? అమ్మ నువ్వు ఇది ఆపు మర్యాదగా. ఇప్పుడు నువ్వు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నావని ఎవరికి పంపించావు? ఏదన్నా అవుతుంది, నన్ను పట్టుకుంటా. నువ్వు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నావా? లేదు సార్ నేను వెళ్ళిపోతున్నా. మరి ఎందుకు ఫోటోలు తీసావు? నువ్వు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వేరే చోటుకు ప్రయాణం చేస్తున్నానికే ఈ సాక్ష్యం పుట్టించుకుంది నువ్వు. చూసారా? మళ్ళీ దాని వెంటనే డిలీట్ చేస్తా. అంటే పాపాన్ని పోగొట్టుకునే విషయంలో మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నామో, భయంకరమైన లంచాలు తీసుకొని కొంత డబ్బు తీసుకుపోయి హుండీలు వేస్తాం, అయిపోయింది. విపరీతంగా తాగి 40 రోజుల పాటు వ్రతం చేస్తాం, అయిపోయింది. ఏం జీవితాలు ఇవి? వేమని అంటాడు, వేమని విషయాలు అంటాడు. కాబట్టి బాహ్య శుద్ధి పైన మనము ఏం చేస్తున్నాం? కడుక్కుంటూ అంతరంగంలో చెడిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఇదిగో దైవజనుడు దావీదు, ఆరాధికుడు, గొప్ప కీర్తనకారుడు, దేవుని హృదయానుసారుడు, రాజు, అద్భుతమైన వీరుడు. 100 మంది చంపినట్టు 200 మంది తీసుకొస్తాడు. సితార వాయిస్తే దెయ్యాలు పోతాయి. దావీదంటే గుండెల్లో పరుగు, సింహాన్ని జయించి, ఎలుగుబంటిని జయించి, గొలియాతుని జయించి, ఎంత వీరుడు. ఏమైపోయాడు? వేషధారణ బతుకులోకి వచ్చేసాడు. వేషధారణ అంటే ఏంటి తెలుసా? గుండెలో ఒకటి ఉంటుంది, నోట్లో ఒకటి వస్తుంది బయటికి. ప్రియమైన దేవుడు అసహించుకునే అతి భయంకరమైన పాపాలలో మొట్టమొదటి పాపం ఏంటంటే వేషధారణ. నేను పాపము చేశానంటే వేషను కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ నువ్వు పాపము చేయలేదు, నేను బాగున్నాను తెల్ల టంగి వేసుకొని కూర్చుంటే చీపో సొన్నం కొట్టిన సమాధి అంటాడు ఒకటే మాట. అందుకని పరిశీలితో దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? వేశ్యలు శుంకరులు మీకంటే ముందుగా పరలోకం పోతారు. దేవుడు హృదయాన్ని చూస్తాడు.
ఓ దావీదు, నీ జీవితంలో నీ హృదయాన్ని చూచే కదా 7 అన్నదమ్ములు పక్కకు పెట్టి నేను రాజుగా దేవుడు అభిషేకించింది. ఈ రోజున నీ హృదయాన్ని చూస్తున్న సంగతి ఎలా మర్చిపోయావు? పై శుద్ధి, బాహ్య శుద్ధి, వేషధారణ కలిగిన భక్తితో ఎలా సేవించాలనుకున్నావు? కొండ మీద ఒక చక్కటి ఆరాధించే స్థలం ఉంది కదా నీకు. చిన్నప్పటి నుంచి కూడా దేవుడిని ఆరాధించే నీవు అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో దేవుడిని చూస్తున్న సంగతి తెలుసుకొని కూడా ఆ వేషధారణ పాపములు ఎలా చిక్కుకున్న వ్యభిచార పాపములు. కాబట్టి ప్రభువా, నా జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నీ రక్తంతో కడుగాయి. నా నీళ్లతో కాదు, నా వేషధారణ భక్తితో కాదు, నా సొంత కార్యములతో కాదు. నేను ఒక చోట ప్రయాణం చేస్తుంటే నాతో పాటు ఒక ఆయన చెప్పాడు, ఇదిగో ఇల్లు చూసామన్నా, ఆయన ఇన్ని కోట్లు సంపాదిస్తాడు నెలకి, భయంకరమైన లంచగొండి, కానీ ఒక నెల మాత్రం బాగుంటాడు అన్నారు. అంటే బాగుంటాడంటే ఏంటంటే ఆ రోజు ఎవరిని ఏమండంట, ఏ మాటలు మాట్లాడంట, చక్కగా ఒక కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని మోకాళ్ళ మీద నడిచి వెళ్ళి అక్కడ వేసి వస్తాడంట. ఎందుకు? శుద్ధి. కాబట్టి నీ ఫోన్ ద్వారా ఏవి డిలీట్ చేసి శుద్ధి అవుతున్నావు? నీ మాటలు ఏవి మార్చుకొని శుద్ధిగా కనబడుతున్నావు? నీ పాపక్రియలు వేటిని నీ సొంత ప్రయత్నంగా లేకుండా చేసి, సాక్ష్యాలు లేకుండా చేసి నేను శుద్ధుడిగా ఉన్నానుకుంటున్నావు? దేవుడు చూడ్డా? కన్ను నిర్మించినవాడు కానకుండునా? చెవి నిర్మించినవాడు వినకుండునా? కాబట్టి నీ తలంపులు తెలియవా? నీ అడుగులు తెలియవా? నీ మాటలు తెలియవా? ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు కనపడతాడు. కాబట్టి ప్రభువా, నన్ను కడుగు అయ్యా, నన్ను కడుగు. మూడవదిగా చివరిగా చూసి మనం ముగిద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయము ఏమంటున్నాడు ఈయన? 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతే దావీదుకు వర్తమానం పంపగా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదు గుండె పగిలిపోయింది. ఇదేంట్రా బాబు, భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు, ఇప్పుడు నేను ఈమెతో పాపం చేశా, ఈమె గర్భవతి అయింది. ఈ సమయంలో కనుక మరి ఈ విషయం బయటకు వస్తే ఏం జరిగిద్ది? రాజుగా ఉన్న నా పదవి పోవటం మాత్రమే కాదు, మరణశిక్ష. వ్యభిచరించే వారికి ఏ శిక్ష అంటండి ధర్మశాస్త్ర ప్రకారము? ఎవరికి? స్త్రీకా పురుషుడికా? బలి ప్రశ్న వచ్చింది కండి. ఇద్దరు వ్యభిచరించారు, మరి వాళ్ళిద్దరూ దొరికారు. ఎవరికి శిక్ష విధించాలి? పాపం చేసింది ఎవరు? ఇద్దరు. మరి ఇద్దరు చంపాలి కదా. కానీ యేసుప్రభు దగ్గర ఒకళ్ళు పట్టుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయములు ఒకళ్ళే పట్టుకొస్తారు. మిగతా వాడు ఏంటంటే వాళ్ళలో ఉన్నాడంట, వాడు ఆ గుంపులోనే తెచ్చాడంట వాడు. ఏం భక్తి అండి ఇది? యథార్థత లేని భక్తి, సత్యం లేని భక్తి. ఎందుకు దేవుని దగ్గర రావటం? ఆయన శోధించాలి. ఏమి శోధించాలి? ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన పట్టబడిన స్త్రీ ఎవరైతే దొరికారో వాళ్ళ రాళ్ళతో కొట్టాలి. మరి ఇంకో వాడేడి? అప్పుడు యేసుప్రభుకు ఎందుకు తెలియదండి ఇవన్నీ? మనకే తెలియదు, ఆయనకే తెలియదు. అర్థమైపోయాయి. సరే, ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకా అడుగుతున్నారు. ఆయన ఇంకేం ఇంకా అడుగుతున్నారు. నేల మీద ఏదో రాస్తున్నాడు. నేను మన దీని గురించి చెప్తాను. నేల మీద ఏం రాస్తున్నాడు తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు కాదు. వెంటనే ఆయన అడుగుతుంటే ఆమె గుండె పగిలిపోతా. ఇదేంటి? నాతో పాపం చేసినాడు అక్కడే ఉన్నాడు, వాడిని ఏమంటల్లా, నన్ను పట్టుకొచ్చారే, సరే ఒక స్త్రీని ఇంత ఘోరమైన అవమానం నాకు తీసుకొచ్చారే, నిజమే నేను పాపినే. ఆమె కన్నీళ్లతో వేడుకుంటా ఉంది. అయితే ప్రభు హృదయం ఆమెకు తెలుసు. వెంటనే ఒక మాట అన్నాడు, మీలో పాపము లేని వారు రాయి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మనస్సాక్షి గద్దించగా అన్న మాట ఉంటుంది అక్కడ. ఏంటంటండి? ఏం గద్దిస్తుందో అని చెప్పండి. మనస్సాక్షి గద్దిస్తుంది. కాబట్టి మనస్సాక్షి గద్దించే స్థలాలకు రారు. గద్దించిన స్థలాల్లో నెమ్మదిగా వారి పాపము, లంచము, వారి యొక్క లోక సంబంధమైన కార్యాలు, ఇష్టానుసారమైన కార్యాలు చేసి వెళ్ళే స్థలాలకు వెళ్తాం మనం. అంతే కదండి. మనం పొగిడే స్థలానికి వెళ్తాం. మనం గద్దించి, సరిచేసి, కత్తిరించి, పుటమ పెట్టి ఆ స్థలానికి ఎందుకు పోతాం? అందరూ ఎటులో వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ నీ కూడా శిక్షించము, వెళ్ళు, ఎగుడు పాపం చేయకము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను చెప్పే తలంపు ఏంటంటే,
ఆమె గర్భవతి అని తెలియగానే దావీదుకి భయం పట్టుకుంది. వామ్ము, నన్ను కూడా రాళ్ళతో కొట్టి చంపుతారు, ఆమె చచ్చిపోయింది, ఆ రాజు పదవి పోయింది. వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు వెంటనే ఈమె కబురు పెట్టింది, దావీదు నేను గర్భవతి అయినాను అని చెప్పగానే ఈయన ఇంకోటి కబురు పెట్టాడు. ఎవరికి? ఊరియా కబురు పెట్టాడు. ఏమన్నాడు? ఇప్పుడు వెళ్ళి నీ భార్యతో ఉండిపో. అంటే ఈ కేసు ఈయన మీదకి రాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పవిత్రత పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు, చల్లలేదు. రెండవది ఏం చేస్తున్నాడు? ఆ నేరాన్ని ఊరియా మీద వేయటానికి. భర్తాడు కాబట్టి ఏం కాదు. కానీ ఊరియా ఇలా నీ భార్య దగ్గరికి వెళ్ళంటే ఆయన ఏమన్నాడు? చదవండి అన్నమాట. 11వ అధ్యాయము 8వ వచనం. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఊరియాకు సెలవేగా, ఊరియా రాజనగర్ నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారం అతని ఎందుకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమును పండుకొనేను. చాలు, చూడండి నా వైపు. ఇంక సరే వెళ్తాను కానీ వెళ్ళలా. ఎక్కడున్నాడు? మళ్ళీ ఆ రాజభవనంలో సేవకుల దగ్గర పడుకున్నాడు. పలహారాలన్నీ పంపించాడు, మంచిగా ఉండు అని. కానీ పోలా ఊరియా. ఆ డౌట్ వచ్చింది, వెళ్ళి చూస్తే వీడ పడుకున్నాడు. రే పని నేను పంపించింది ఇంటికి పంపించడానికి కదా అని వెంటనే ఏం చేశాడు చూడండి, అడిగాడు. 10వ వచనం. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట వినినప్పుడు, దావీదుకు వినబడినప్పుడు ఊరియాను పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చిదేవు కదా, ఇంటికి వెళ్ళకపోతే అడుగుగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములు నివసించుచుండగా నా అధిపతికి యోవాబును నా ఏలిన వాడు నీ సేవకులను బయట దొరికి పండుగను భోజన పానములు చేయుటకును నా భార్యతో పరుండుటకును నేను ఇంటికి పోదునా? నా తోడు, నా ప్రాణము తోడు, నేను అలాగ చేయవాను కానని దావీదుతో నేను. ఏం మాట అండి! ఏమంటున్నాడండి అసలు? మందస్సము ఎక్కడుందంట? మందస్సము ఇశ్రాయేలు యోధా గుడారములు యుద్ధం చేయడానికి. నా అధిపతికు యోవాబు నీ సేవకుడు యుద్ధంలో ఉన్నారు. మరి ఇంత యుద్ధం జరుగుతుంటే నేను ఇక్కడ పడుకుంటానా? నా భార్యతో సుఖిస్తానా? అంటే దావీదుకి ఎట్లా ఉండాలి? యుద్ధం చేయాల్సింది దావీదు, నేనేడున్నా. తన భార్యతో తానే సుఖించకుండా త్యాగం చేస్తుంటే ఆయన భార్యతో నేను పాపం చేశా. వాడి త్యాగం ముందు, వాడి భక్తి ముందు, వాడి ప్రేమ ముందు, వాడి రాజభక్తి ముందు నేను అసలు ఏ పాటోడినే? అసలు ఆ బ్రతికి గుండె బాకులు పెట్టి పొడిచినట్టే. నిజమే, ఊరియా లాంటి వాడు మనకు కనబడక మన పాపాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఊరియా లాంటి నీతిపరులు లేక. కాబట్టి ఆయన అంటున్నాడు, మందసం యుద్ధ రంగంలో ఉంది, నేను ఎట్లా సుఖిస్తాను? దావీదుకు ఆ మాట రంగానే గుండెలు తిప్పినట్టుండాలి. ఏందిరా వీడు అసలు, వీడి భక్తి. తర్వాత మాట చూడండి. వెంటనే ఏం చేస్తాడు? ఇట్లా కాదనుకొని ఏమంటాడు? 12వ వచనం. దావీదు నేడు నీవు ఇక్కడ నుండుము, రేపు నీకు సెలవుతున్న ఊరితో అనగా ఊరియా వాడు నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అందులో దావీదు అతనికి భోజనం పిలిపించును. అతను బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తుగా చేసును. సాయంత్రం అతను బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయం దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని ఎదురుండి వెళ్ళిపోమని యోవాబుకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించెను. అయినా ద్రాక్షసం తాగించి చేయించిన వెళ్ళలేదు కాబట్టి చక్కగా ఇంకా బాగా తాగించి ఉత్తరం రాసి ఎక్కడ చచ్చిపోతారో అక్కడ పెట్టి అంతే. ఇంత ఘోరమైన స్థితి అంటే ఇది ఏం భక్తి ఇది! కాబట్టి మన జీవితాల్లో ఇంత ఆరాధించే శ్రేష్టమైన స్థానంలో కనబడిన దావీదు ఎంత నీతిమాన జీవితం జీవిస్తున్నాడు. మన జీవితాల్లో ఇటువంటి పాపాలు కనబడటం లేదా? పాపాన్ని తుడిచివేసే విషయాలు, నీకు సంబంధం లేని విషయాల మీద వెళ్ళటం, నీకు అనవసరమైన విషయాలు అవి. ఎవరో భార్య కాబట్టి నీకు వివాహం కాలేదు, నీకు ఎట్లా సంబంధం ఉంటుంది ఆ స్త్రీతో? నీ వస్తువు కాదు, నీ మనిషి కాదు, నీ వివాహ బంధంలో జతపరచబడలేదు. నువ్వు ఎలా మాట్లాడగలవు ఆమెతోటి? ఎలా పిలిపించగలవు ఆమెతోటి? ఎలా పాపం చేయగలవు ఆమెతోటి? మళ్ళీ చేయడం మాత్రమే కాకుండా ఆ పాపాన్ని ఎలా తుడిచివేయగలవు? యేసు రక్తం కదా పాపాన్ని కడిగేది, పశ్చాత్తాపడకుండా. అంత మాత్రమే కాకుండా ఆ నేరాన్ని ఎవరి మీద వేస్తున్నాడు? ఇప్పుడు ఊరియా మీద వేయటాన్ని చేస్తున్నాడే.
ఊరియా దగ్గర నుంచి అంత చక్కటి సమాధానం వచ్చినా కూడా సరి చేసుకోకుండా ఏం చేస్తున్నాడు, ఇంకా తాగబోయించాడు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి. అసలు దావీదు, నీ గురించి ఎన్ని అనుకున్నామయ్యా, నువ్వు ఎంత ఆరాధికుడివి, ఎంత వీరుడివి, ఎంత శక్తి గలవాడివి, ఈ రోజు ఎట్లా అయిపోయావు ఏంటి నువ్వు? ఈ అనుభవం నీలో నాలో కూడా కనపడి ప్రతి సందర్భంలో కూడా పాపమునకు మనం అవకాశం ఇచ్చినప్పుడు, చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయనప్పుడు మన జీవితంలో పాపము ప్రవేశించి ఆ పాపము మరొక పాపం మరొక పాపం మరొక పాపం చేయించి ఎంత భయంకర రుసులు ఇచ్చి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అని దేవునికి దూరంగా తీసుకెళ్తారు సాతాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం పరీక్ష చేసుకుందాం. అయితే ఆ పాపం బయటికి రాలేదంటారా? ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో పాపాలు మరుగ్గా ఉన్నాయి. ఎన్నో పాపాలు కడిగి వేసుకుంటున్నాం, మనం డిలీట్ చేస్తుంటున్నాం, సాక్ష్యాలు లేకుండా చేస్తున్నాం, అబద్ధ సాక్షులు పెడుతుంటున్నాం, చేయలేదన్నట్లుగా రకరకాలైన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దావీదు కూడా చేశాడు. అన్ని అంతా అయిపోయింది, ఊరి చచ్చిపోయిన రైట్, జబర్దస్త్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, బాగుంది లైఫ్ అంతా, ఇంకా ఏం లేదు. ఇంకా ఇప్పుడు అంటున్నాడు, నేను ఆమె చేసుకుంటే పాపం భర్త లేదు కదా, సాయం చేద్దాం రాజునయ్య అంటే, అబ్బా రాజు ఎంత మంచోడు పాపం, సైనికుడు భార్య జరిగిపోతే మరి చక్కగా ఆదరిస్తుంటున్నాడు, సహాయం చేస్తుంటున్నాడు. పాపము చేసి మేలుకరంగా చూపించుకోవడం, నేను బాగా మేలు చేస్తున్నాను, హత్యలు చేసి, వ్యభిచారం చేసి, దొంగతనాలు చేసి, దేవుని సొమ్ము దోచుకుంటూ సేవ చేస్తున్నామని చెప్పుకునేవారు లేరా? దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నామని చెప్పుకునే వాళ్ళు లేరా? ఇక్కడ కూడా అదే కనపడుతున్నాయి. మనము లోకములో వారి గురించి కాదు, దేవుని బిడ్డలో ఎటువంటి వారు ఉన్నారు, ఎట్లా యథార్థత ఎక్కడుంది నీ జీవితంలో. వెంటనే ఆయన చెప్పగానే దేవుడు ఏం చేశాడు, ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చాడు. ఎవరు ఆ ప్రవక్త? నాతాను అన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే స్కానింగ్లు చేస్తాడు. దేవుడు ఒక స్కానింగ్ మిషన్ ఇచ్చి పంపించాడు. ఏంటి నాతాను, ఏంటి వచ్చావంటే, నీకు ఒక కథ చెప్పాలయ్యా. కథ అంతా చెప్పగానే అర్థమైంది ఏంటంటే, ఒక మనిషినికి ఏముందంట, ఒక గొర్రె పిల్ల ఉందంట. ఆ ఇంటి పక్కనే చాలా గుడ్లు పశువులు కలిగిన ఐశ్వర్యవంతుడు ఉన్నాడంట. ఐశ్వర్యవంతుడికి ఎవరో ఒక బంధువు వచ్చాడంట. అయితే ఆ గుడ్లు పశువుల నుంచి ఏం తీయకుండా ఆ ఒక్కటి గొర్రెపిల్ల వాడు రొమ్మున అంచుకొని చేతితో పెట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల తీసుకొని బలి ఇచ్చి దాని భోజనం పెట్టాడంట ఆ ఐశ్వర్యవంతుడు. అనగానే చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పంటే, ఒక గొర్రెపిల్ల తీసుకున్నాడు కాబట్టి 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి, ధర్మశాస్త్ర ప్రకారం. అది ఒక గొర్రెపిల్ల తీసుకొని 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి. ఆ మనుషుడు నిజముగా మన పాత్రుడు అని లేనిపోని ఒకరు తెచ్చుకుంటే మెల్లిగా అన్నాడు, ఇదిగోనయ్యా బొమ్మ చూడు, నువ్వే. ఆ గొర్రెపిల్ల ఊరియా. ఆ పేదవాడు, ఆ గొర్రెపిల్ల బర్షెబ అయితే ఆ పేదవాడు ఎవరు? ఊరియా. ఆ ఐశ్వర్యవంతుడు నువ్వే. నీకు ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, కానీ నువ్వేం చేసావు? ఆ ఊరియా భార్యను తీసుకుని పాపం చేసుకుని అన్యాయంగా చంపేశావు. నీవే ఆ మనుషుడు అనగానే స్కానింగ్లు మొత్తం బయటకు వచ్చి, ఇప్పుడు ఏం చేద్దాం? మనమే విమర్శించుకుందామా, దావీదులాగా చిక్కుదామా? కాబట్టి స్కానింగ్లో బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి దాన్ని? స్కానింగ్లో బయటకు వచ్చినప్పుడు దావీదు అని ఉంటాడు, బాబు కాళ్ళు పట్టుకుంటారయ్యా, ఎవరు చెప్పగాకయ్యా, అయ్యే ఉండవు, ఇంకా రాసేస్తా. శుభ్రంగా గ్రంథం రాసి పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు? చదివి ఎంతమందికి తెలిసింది దావీదు ఇప్పుడు పాపం? నువ్వు చీకట్లో చేసింది వెలుగులో తెలిసింది, రహస్యంగా మాట్లాడుకుంది వెలుగులో తెలిసింది, ఫోన్లో మాట్లాడింది వెలుగులోకి వస్తుంది. ఈ రోజున అన్ని సాఫ్ట్గా ఉండొచ్చు, వైట్గా ఉండొచ్చు. ఒక దినాన నీ స్కానింగ్ మిషన్ నీ ముందు పెట్టి బయట పెడితే ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి విశ్వాసి, రక్తముతో యేసయ్య రక్తం కడగబడి ప్రతి బిడ్డ కూడా ఆయన చేసిన మాటకు, ఆయన చేసిన పాపములకు, ఆయన చేసిన చెడు కార్యములకు మొత్తం అట్లా కనపడతాయి. ఏం మాట్లాడడానికి సిగ్గు మాత్రమే ఇంకా తగింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? కాలమే బట్టమే ఇంకా. ప్రభువా తప్పైపోయింది, క్షమించు నాయన.
ఇప్పుడు కాళ్ళ మీద పడకపోతే అప్పుడు పడదు, అప్పుడు ఏం చేయటానికి లేదు. అందుకని లోకముతో పాటు తీర్పు మనం పొందకుండా మనల్ని మనమే విమర్శించుకునేలా మనము తీర్పు పొందకపోదాము. 1 కొరింథీ 11:31 చదివించింది అందుకే. కాబట్టి మనలో పాపము లేదని కాదు, మనం పడిపోమని కాదు, మనమేదో సత్య గరిష్ఠులమని కాదు, భక్తి పనులు కాదు, ఎన్నో విషయాల్లో చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేయక పాపములకు అవకాశం ఇస్తూ ఆ పాపం వ్యసనంగా మార్చబడి ఆ వ్యసనం ఇతర జీవితంలో పాడు చేస్తూ దేవుని నామానికి అవమానం కలిగిస్తూ దేవుని నామానికి దూషణ కలిగిస్తూ ఈ దినాన నరహంతులుగా మార్చబడిన స్థితి మనది. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం. అయ్యా నాకు క్షమించు నాయన, ఈ రక్తంతో తెలిసి నేను తప్పు చేశాను, తెలిసి నేను పాపం చేశాను, నా పాపం బహు ఘోరమైనది నన్ను కడుగున అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ యొక్క బలలో చేవేద్దాం. మోకరించాం.